శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలో మనము ఉన్నాము. లియేజ్ సోదర బృందము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 16/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయమున లేచి స్నానాధికములను పూర్తి చేసుకొని 9:30 గంటలకు లియేజ్కు ప్రయాణమైతిమి. దారిలో ఆల్బర్ట్ సెసీ కుటుంబమును గూర్చి సంభాషణము ప్రసక్తమైనది. ఆయన భార్యను పిల్లలను ఎలిజబెత్తు విశేషముగా నిందించెను. తాను అతని చివరి దినములలో సేవ చేసిదిననియు, దానికై అతడు తన రొక్కములో కొంత భాగమును తనకిచ్చెననియు చెప్పెను. 11 గంటలకు లియేజ్ చేరితిమి. మా కొరకై విందు భోజనము తయారు చేసి చాలామంది వేచి ఉండిరి. జూన్ మేరీ అను యువకుడు మమ్ము ఆల్బర్ట్ శాంతరిన్ ఇంటికి తీసుకొని పోయాను. శాంతరిన్ చాలా ఆనందపడెను. ఈ ఆల్బర్ట్ శాంతరిన్ గారంటే ఎవరంటే, మనము అంతకుముందు మొదటి చాప్టర్స్లో చెప్పుకున్నామండి. మళ్ళీ ఒక్కసారి ఈయన గురించి చెప్పుకుందాం. మాస్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఫ్రెంచి భాషలో అతడు ఉత్తమ శ్రేణికి చెందిన ఒక ప్రఖ్యాత కవి, పత్రికా రచయిత. 2వ ప్రపంచ సంగ్రామమున యుద్ధవీరుడిగా పనిచేసెను. అప్పుడొక తుపాకీ గుండు అతని కుడి భుజములో నుండి వక్షస్థలములోపుగా ఎడము భుజమున దూరి గాయపరచెను. యుద్ధము సందడిలో 3 దినములు ఆ గుండు శరీరమునందే నిలిచిపోవుట వలన రక్తము చెడిపోయెను. వైద్య సహాయమున మృత్యుముఖము నుండి బయటపడెను. కానీ తిరుగులేని అస్వస్థతతో మంచము పైననే గడుపుచున్నాడు. గడచిన 4 సంవత్సరముల నుండి రక్త ప్రసారము క్రమముగా మందగించుచు నీరసించుచున్నాడు. అరచేతులు పాదములు నీలములై చల్లగా ఉన్నవి. నేను అతనితో సంభాషణ చేసి సివివి ప్రేయరును ఉపదేశించి హోమియోపతి మందులను వ్రాసి ఇచ్చి తిని. నన్ను చూచి అతడు ప్రేమపూరితుడై చిరకాలము నుండి సంబంధము గల ఆత్మబంధువు వలె ఉప్పొంగెను. అతని భార్యకు ఆనంద భాష్పములతో వెక్కిళ్ళు తరంగితములై వచ్చెను అని కూడా మనము మొదటి చాప్టర్స్లో చెప్పుకున్నామండి. అపూర్వ కవి, చిత్రకారుడు అని ఈ ఆల్బర్ట్ శాంతరిన్ గారి గురించి చెప్పుకున్నాం. మాస్టర్ వెళ్ళటము, తనతో సంభాషణ చేయటము, సివివి గారి ప్రేయర్ చేయటము, ప్రేయర్ను ఆయనకు ఉపదేశించటము, తర్వాత అతను చాలా సంతోషపడుతూ మళ్ళీ ఉత్తరం రాయటము, ఆయన ఉపశాంతి పొందాడని కూడా ఆయన వ్యక్తం చేయటము, ఆ ఉత్తరం కూడా మనము చెప్పుకున్నామండి. ఆల్బర్ట్ శాంతరిన్ గారింటికి మళ్ళీ వెళ్ళారండి మాస్టారు. శాంతరిన్ చాలా ఆనందపడెను. అంతకు ముందు రాత్రియే నేను అతనికి స్వప్నమున కనిపించి చాలాసేపు సంభాషణ చేసి తినని చెప్పెను. 1 గంట అగుసరికి యమ్మ ఇంటికి తిరిగి వచ్చి తిని 3 గంటల వరకును భోజనమే. అందరును తీరుబడిగా కబుర్లు చెప్పుకొనుచు భోజనము చేసిరి. ఆల్బర్ట్ దిల్ తీల్స్ ఇట్ల నేను నాకు మారువేషములో జ్వాల్కూల్ కనిపించెనని చెప్పితిరి. వారిని నేను గుర్తుపట్టుట ఎట్లు? ఈ దిల్ తీల్స్ గారు అది వరకు సంభాషణ చేశారండి మాస్టర్తో. అందువల్ల ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ అడుగుతున్నారు. మారువేషంలో జ్వాల్కూల్ కనిపించనని చెప్పితిరి, కానీ నేను ఆయన్ని గుర్తుపట్టడం ఎట్లా అని అడుగుతున్నాడండి. మాస్టర్ అంటున్నారు, గుర్తుపట్టగలిగినచో మారువేషము అనరు. అంతే కదండి, నువ్వు గుర్తుపట్టగలిగితే అప్పుడు ఆయనది మారువేషం ఎట్లా అవుతుంది? నీవు గుర్తుపట్టలేనిచో మునిగిపోయినదేమి? ప్రస్తుతము నీ ఉన్న స్థితిలో ఆయనను గుర్తుపట్టినచో గగ్గోలు పుట్టును. నీ పని నీవు చేసుకొని పోవుచుండుటయే ఆయనకిష్టము, కానీ ఆయనను గుర్తుపట్టుట కాదు. ఆయనకేమిష్టం? నువ్వు గుర్తుపట్టడం కాదు ఆయనకిష్టం, నీ పని నీవు చేసుకొని పోవుచుండుటయే. అప్పుడు మళ్ళీ అతను
దిల్తీల్స్ గారు మళ్ళీ ప్రశ్నించారండి. వారు నాకొక పని అప్పచెప్పినప్పుడు కదా నేను చేసుకొనగలుగుట అన్నారు. అంటే మాస్టర్ అంటున్నారు, ఏ మంచి పని అయినను ఆయనకు సంబంధించినదే అని చెప్పి ఉన్నాడు కదా, నీకు తోచిన మంచి పని ఆరంభింపుము. ఆయన గ్రంథములను చదివి అర్థము చేసుకొని 10 మందికి వివరింపుము. ఇది మనందరికి కూడా చెప్పినట్లేనండి. ఆ దిల్తీల్స్ గారితో ఏమంటున్నారు, ఆయన గ్రంథాలని చదువయ్యా, అర్థం చేసుకో చక్కగా, 10 మందికి వివరింపు. ఆయనకు సంబంధించిందే, ఏ మంచి పనైనా కూడా ఆయనకు సంబంధించిందే అంటున్నారు. అప్పుడు మళ్ళీ దిల్తీల్స్ ఇట్లా, నేను చాలా కాలము నుండి ప్రయత్నించుచుండిని, ఆయన గ్రంథములను వివరించేదనన్నచో ఎవ్వరునూ వినరు, వానిని అర్థము చేసి కొన్ని తెలివితేటలు వీరిలో ఎవ్వరికిని లేవు అన్నాడండి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, ఆ భావం ఒక్కటే పనికిరాదు, అది అహంకారము అనిపించుకొనును. ఇతరులు అర్థము చేసుకొన్నను లేకున్నను మన పని మనము చేయవలెను. ఒక గ్రంథమును మనము సమగ్రముగా అర్థము చేసుకొన్నప్పుడు ఇతరులకు కూడా అర్థమగునట్లు చెప్పగలము. ముందు మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడే ఇతరులకు అర్థమయ్యేట్లు చెప్పగలం. మనకే అర్థం కానప్పుడు ఇంకా చెప్పలేం. మా సంభాషణములైన వెనుక భోజనములు పూర్తి చేసి పైన హాలులో కూర్చుంటిమి. ఇంతలో కల్సోం దంపతులు మమ్ము చూడవచ్చిరి. కల్సోం నమస్కరించి, ఓం నమశివాయ, నమస్కారం మాస్టర్ సివివి అనెను. అంటే ఈ అందరూ అంతకుముందు మాస్టర్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసిన వాళ్ళండి. ఈయన కూడా అంతకుముందు కలిశాడు. అందువల్ల ఈయన ఏమంటున్నాడు, ఈయనకి ఈ అలవాటు, ఓం నమశివాయ అంటాం అలవాటు. అందువల్ల ఇప్పుడు ఏమన్నాడు ఈయన, ఓం నమశివాయ, నమస్కారం మాస్టర్ సివివి అనెను. నేనును అట్లంటిని. అది చూచి యమ్మ ఇట్లనెను, మాస్టర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టెదరు. అమ్మగారు అన్నట్టండి, అందరినీ సంతోషపెట్టుట ఒక్కటే ఆధ్యాత్మిక మార్గమా అని అడిగిందండి ఆవిడ. నేను ఇట్లాంటిని. మాస్టర్ అంటూ ఉన్నారు, సంతోషపెట్టుట చేతగానిచో ఆధ్యాత్మిక విద్య యొక్క వినియోగమే లేదు. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. సంతోష పెట్టడం చేత కావాలి. సంతోష పెట్టడం చేతగానప్పుడు ఇంకా ఆధ్యాత్మిక విద్య యొక్క వినియోగము లేదు అంటున్నారండి మాస్టర్. ఇంతలో కల్సోం ఒక గులాబీ పూల గుత్తిని 50,000 ఫ్రాంకుల రొక్కమును నాకు సమర్పించెను. నేను ఆ రొక్కమును యమ్మ చేతికిచ్చి, దీనితో బెల్జియం వరల్డ్ టీచర్ ట్రస్టు కేంద్రమును ప్రారంభింపుము. నీవే దీనికి ప్రెసిడెంటు. నా యాత్రలో వసూలైన రొక్కమంతయు ఇంతవరకు ఎలిజబెత్ వద్దన ఉంచి తిని. ఆమె అంగీకరింపక వర్మ చేతికిచ్చినది. అది కూడా పుచ్చుకొని బ్యాంకులో మీ ట్రస్టు కేంద్రము పేర చేర్చుము అన్నట్టండి. అప్పుడు యమ్మగారు ఇలా అంటున్నారు, మీ ఆజ్ఞ అయినచో అట్లే నిర్వహించెదను. మిగిలిన డైరెక్టర్లను కూడా నేడే నిర్ణయింపుడు అని అన్నారు ఆవిడ. మాస్టారు చెబుతూ ఉన్నారండి, మేము కొలది దినములలో భారతదేశమునకు మరలి వచ్చుటకు బయలుదేరబోచున్నాము. కనుక యమ్మ మాకు కొన్ని వస్తువులు బహుకరించుటకు కొని తెచ్చి చూపించినది. ఆ దినముననే మేమందరము లియేజ్ పట్టణమున కాంగ్రెస్ హౌస్ అను భవనము చూచుటకు వెళ్ళితిమి. అక్కడ 18 శాలలు వేరువేరుగా ఉపన్యాసాది కార్యక్రమములు ఏకకాలమున నిర్వహించుకున్నట్లు నిర్మాణము చేయబడి ఉన్నవి. అందు ఒక హాలులో ఆ దినమున సాయంకాలము నా ఉపన్యాసం ఉన్నది. నాటకశాల యందువలే రంగుల లైట్లు, మైకులు, విద్యుత్ పరికరములతో తెరల నడుమ ఏర్పరచిన ఒక పెద్ద డయాసు, దానికి ఎదురుగా గ్యాలరీగా ఏర్పరచిన పరపుల కుర్చీలు ఉన్నవి. ప్రతి కుర్చీకిని ఒక చిన్న మైక్రో యాంప్లిఫైరు అమర్చబడి ఉన్నది. కుర్చీలో కూర్చుండి దానిని చెవిలో పెట్టుకొన్నచో రహస్యముగా మాట్లాడినను ఉపన్యాసము ఎవరికి వారికి వేరుగా స్పష్టముగా వినిపించును. చూడండి, అక్కడ ఆ రోజుల్లోనే
చక్కగా టెక్నాలజీ బాగా విస్తరించిందండి. కనుక ఉపన్యాసం ఇచ్చుచు ఎవరునూ పెద్దగా మాట్లాడరు. కార్యక్రమము జరుగుతున్నప్పుడు కూడా హాలులో నిశ్శబ్దముగా ఉండును. 10 నిమిషముల కాలములో దిల్టీల్స్, మేడం బోవే మొదలగు WTT సభ్యులు 200కు పైగా వచ్చిరి. యమ్మ విలువగల దుస్తులతో చక్కగా అలంకరించుకొనిన రబల హారముతో కాలర్లో గులాబీ పుష్పముతో టీవీగా ప్రకాశించెను. నడుచుచుండగా ఆమె గౌను వెనుక ఒక సన్నని తళుకైన విలువగల వస్త్రము భుజములపై నుండి నేలపైకి జీరాడుచుండెను. అందరూ ఆసీనులైన వెనుక ఆమె డయాసు మీదకు పోయి మైకు దగ్గర నిలబడి ఇట్లని పలికెను. ఆవిడంటూ ఉన్నదండి, ఏమని? ఇక్కడ చక్కగా మాస్టర్ గురించి అద్భుతమైన ప్రసంగం చేశారండి. ఎమ్మ గారు చెప్తూ ఉన్నారు, ప్రసంగిస్తూ ఉన్నారండి. మనము మన మాస్టరును స్వదేశమునకు క్షేమముగా సాగనంపుచున్నాము. మనము బహూకరించు గులాబీ పువ్వులు మొదలైనవి ఒక లెక్క కాదు. ఎంత విలువైనవి బహుకరించితిమి అని లెక్క పెట్టుకొన్నచో లాభము లేదు. గురువులకు మన వస్తు సంపదపై విలువ ఉండదు. వారికి కావలసినది మనము గాని మన విలువైన వస్తువులు కాదు. వారితో కొనిపోవునది మన హృదయములు. చేతనైనచో సమర్పణము చేసి కొందము. ఇట్టి సమర్పణము చేయుట సులభముగా నేర్పెను. తన్ను తాను పూర్తిగా మనకు అంకితమై ఈ విధముగా నేర్పెను. బెల్జియం ఎంత విలువైన హృదయ పుష్పములను భారతదేశమునకు సమర్పింపగలదను విషయము నేడు రుజువు చేసి కొందము. మనకు వారిచ్చిన కానుకలు వెలలేని రత్నములు. అవి వేల సంవత్సరముల నుండి సుస్థిరముగా భారతదేశమున పూజింపబడుచున్న విజ్ఞాన రత్నములు. వానిని మన మాస్టరు మనకు దాపరికము లేకుండా ఉదారముగా ఇచ్చినంత మాత్రమునే తేలికగా విలువ కట్టరాదు. వీనిని కావాలనని కోరిన వారు రాజ్యములు ఇచ్చి అయినను కొనలేరు. తనంతట తాను మనకు బహుకరించుట వలన లభించినవి. అనగా మనము దానికి అర్హులమని కాదు. మనలో ఎవరికిని సరి అయిన అర్హత లేదు, క్రమశిక్షణ కూడా లేదు. తెల్లజాతి హృదయములన్నచో వ్యక్తిత్వముతో గర్వముతో కూడుకొన్నవి. ఉదారముగా ఒక విలువైన వస్తువును సమర్పణ చేయుట ఎరుగక వ్యాపార సరళిలో పెరిగిన మేధాశక్తి మనది. అట్టి కరుడు గట్టిన వ్యక్తిత్వము మన మాస్టరు ప్రేమయందు సూర్యకిరణములకు మంచుగడ్డవలే కరగిపోయినది. మనకెంత వయస్సు లోకానుభవము ఉన్నను వారి ముందు పసిపిల్లల వలె ప్రవర్తించితిమి. హిమాలయము వంటి వారి ప్రేమ, ఆ ప్రేమ ముందు మనకు అంతకన్నా వ్యక్తిత్వము లేదని తేలినది. భారతదేశము అట్టి ప్రేమకు దేవాలయము. మనమందరము ఆ విధమైన ప్రేమను అభ్యసింపవలెను. ఎన్ని జన్మలకైనా అట్లు మనము మన మాస్టరును ప్రేమించి అర్హతను నిరూపించుకొనవలెను. వారి దగ్గర మనము పొందుచున్న సాధన ఇదియే అని ఆమె ఇక మాట్లాడలేక అశ్రుధారలతో నిలిచిపోయి కూర్చుండెను. పాపం కళ్ళ వెంబడి నీళ్ళొచ్చినేటండి. ఆ మాటలు వినుచు ఎలిజబెత్ మొగము ప్రక్కకు తిప్పుకొనెను. ఆమె మొగము ఈర్ష్యతో ఏపిల్ పండు వలె ఎర్రనైనది. ఇంతలో ఆల్బర్ట్ దిల్టీస్ లేచి నిలబడి ఇట్లనెను. దిల్టీస్ గారు చెప్తూ ఉన్నారండి, 30 సంవత్సరముల నుండి మాస్టరు అను పదము ఎరుగుదుము. మాస్టర్లను గూర్చిన గ్రంథములు చదువుకొంటిమి. నిన్నటి మొన్నటి వరకు అవి అన్నీయు వైజ్ఞానికములైన కథలుగా మనలో కాపురమున్నవి. నేడు మాస్టరు అను పదమునకు అర్థము కొంతవరకు తెలిసినది అనుకొనుచున్నాము. మాస్టర్లు భౌతిక శరీరముతో మన నడుమ సంచరించుచుండుట నిజమని నేడు తెలిసినది. అట్లే మాస్టర్ జ్వాల్కూల్ కూడా మన నడుమనే ఉన్నాడనియు మనము అతనిని అప్పుడప్పుడు చూచుచునే ఉన్నామనియు గుర్తుపట్టలేకున్నాము అనియు
మన మాస్టరు అనేక పర్యాయములు హెచ్చరించిరి. అది కూడా నిజమని గ్రహించు సుదినము మనకెప్పుడు వచ్చునో. బెల్జియంలోని కొన్ని హృదయములు ఆధ్యాత్మికతపై నమ్మకము కలిగి ఉన్నవి. నేటికి సరి అయిన సౌఖ్యమును చూరగొన్నవి. సాన్నిధ్యము అనుభవించుట ఎట్లో మనము నేర్చుకొనకయే మనకు అబ్బినది. మనము వీరికి సమర్పింపగలిగిన విలువైన వస్తువులు ఏమి ఉన్నవి? నా దృష్టిలో ఒక్కటే ఉన్నది, అది మనమే. కానీ మనము వారికి ఆత్మ సమర్పణ చేసి కొన్నచో దాని ఉపయోగము మనకే గాని వారికి కాదు. మనబోటి వారిని ఏమి చేసి కొందరు? మనలను తీర్చిదిద్దవలసిన భారము కూడా అదనముగా వారిపై బడును. చేతనైనంత వరకు దానిని వారికి తగ్గించుటకు ప్రయత్నము చేయుదుముగాక. ఇట్టు పలికి అతడు కూడా ఆవేశముతో అశ్రుధారలతో నిలబడిపోయి ఆసీనుడయ్యను. పాపం కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుంటున్నారండి. ఈ ఇరువురి ఉపన్యాసములను అనువాదము చేయుట ఎలిజబెత్కు దుర్ఘటమైపోయెను. ఆ రాత్రి ఉపన్యాసమునందు నేను బెల్జియం పౌరుల ఆపేక్షను గూర్చియు సోదరత్వమును గూర్చియు హృదయపూర్వకముగా ప్రశంసించి తిని. ముఖ్యముగా WTT సోదరత్వమున చేరిన వారు చూపిన ఆదరాభిమానములను గూర్చి వ్యక్తిగతముగా వివరించి తిని. నాకు పరదేశమున ఉన్నట్లు లేదనియు, భారతదేశము నుండి ఇన్ని వేల మైళ్ళ దూరమున ఉంటినని ఏనాడు అనిపించలేదనియూ చెప్పి తిని. యమ్మా మొదలగు వారు చూపిన సౌజన్యము చాలా విశేషమనియు, బహుజన్మలలో వారికి లభించిన సుకృత ఫలమనియు పలికి తిని. అటుపైన ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సమన్వయము ఈ విధముగా ఏర్పడవలననియు, రాజకీయ ఆర్థిక వాణిజ్య సంబంధముల వలన ఇంతగా ఏర్పడదనియు వివరించి తిని. యోగ విద్య ముఖ్యముగా సర్వమానవ శ్రేయస్సునకు, అభ్యుదయమునకు, సమ్మేళనమునకు దారితీయుచున్నదనియు, నానాటికి దాని వ్యాప్తియు సమన్వయమును వేగముగా జరుగుననియు, దానికే మనము తోడ్పడవలననియు పలికి తిని. భాగవతమున మైత్రేయులు విదురునకు వివరించిన అంశములలో మానవజాతి అభ్యుదయము చేకూర్చి నిర్వాణమునకు బాటను తీర్చిదిద్దు రహస్యములన్నీ ఇమిడి ఉన్నవని తెలిపి తిని. 1 గంటసేపు నా ఉపన్యాసము సాగినది. సభ్యులెల్లరూ ప్రేమతో ఆనంద భాష్పములతో తన్మయులైరి. యమ్మా కుమారుడు కూడా ఆ దినమున నా ఉపన్యాసమునకు హాజరయ్యను. ఉపన్యాసానంతరము అతడు నాతో బయలుదేరి యమ్మా గృహమునకు వచ్చి చాలా ప్రొద్దుపోవు వరకు సంభాషించుచుండెను. మేమందరము యమ్మా వంట ఇంటిలో, భోజనశాలలో రాత్రి 2 గంటల వరకు సంభాషించుకొనుచుంటిమి. మేము లేచి బయలుదేరబోవు సమయమున యమ్మ ఒక పెద్ద పెట్టె తీసుకొని వచ్చి మా ఎదుట తెరచి, భారతదేశమున గల తన దగ్గర బంధువులైన నా కుటుంబము వారికిని, వర్మ కుటుంబము వారికిని అనేక బహుమతులు అందించినది. రాత్రి 2:30 గంటలకు మా గదులకు పోయి నిద్రించితిమి అని అంటూ ఉన్నారండి మాస్టారు. ఈ అంశాన్ని పూర్తి చేశారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము భారతీయులు విశేషములు అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.